రైతుల కష్టాలను పట్టించుకొని కూటమి ప్రభుత్వం వాళ్ళను పరామర్శించడానికి వెళ్తున్న వైఎస్ జగన్ను మాత్రం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి సర్కార్ రైతులను పట్టించుకోవడం లేదు, మామిడి, పొగాకు, మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లేదు, రైతులు నిలదీస్తున్న ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా, దళారులు, మిల్లర్లు రైతులను దోచుకుంటుంటే మంత్రి ఏం చేస్తున్నారని చెప్పారు. మిర్చి రైతుల కోసం కేంద్రంతో ఒక్కసారైనా మాట్లాడారా? ఒక్క ఎమ్మెల్యే అయినా రైతుల్ని పరామర్శించారా? జగన్ వెళ్తుంటే మాత్రం అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ పరామర్శకు వెళ్తే అడ్డంకులు సృష్టిస్తారా? పొగాకు రైతులతో మాట్లాడడానికి వెళ్తే రాళ్లతో దాడి చేయిస్తారా? బంగారుపాలెం మార్కెట్కు 100 మీటర్ల దూరంలో హెలిప్యాడ్ పర్మిషన్ ఇచ్చారా? ఎల్లో మీడియాలో వైఎస్ జగన్ పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. పట్టని పరిస్థితి, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందాన పేరు మాత్రం కూటమి ప్రభుత్వం, పైన కింద మేమే, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే రెండు తోసుకెళ్తాయి అంట. డబుల్ ఇంజిన్ అంటే ఏంటి అంటే వెనకొకడు ముందొకడు తోసుకెళ్తారనమాట, నలగ కొడతారు మధ్యలో. జనానికి అర్థం కాల డబుల్ ఇంజిన్ అంటే ఏంటి. మామూలుగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏంటంటే మామూలుగా అర్థం కావట్లేదు అసలు జనాలకి. ఏంటి డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటి? రెండు ఇంజిన్లు ఎక్కడ ఉంటాయని. కానీ ఇవాళ అర్థమవుతుంది ప్రజలకి. ముందు నుంచి ఒకటితో వస్తాడు, వెనక నుంచి ఒకటితో వస్తాడు, మొత్తం మధ్యలో జనాలను సర్వనాశనం చేస్తారనేది ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇవాళ అర్థమయ్యే పరిస్థితులు వచ్చినాయి ప్రజలకి. ఈ కూటమి పరిపాలన అంటారు. ఇద్దరు హామీలు ఇస్తారు, ఒకడేమో నాకు సంబంధం లేదు అంటాడు. వాళ్ళ రైతులు గోడు పట్టించుకునేటువంటి నాదుడు ఒక్కడు లేడు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకు తప్పితే ఒక్క చోట ఎక్కడన్నా ఏ రైతునైనా ధాన్యం పండించినటువంటి పంట కనీసం గిట్టుబాటు ధరలాగా ఏడ్చి తెగనమ్మే పరిస్థితులు ఉంటే కృష్ణా గోదావరి డెల్టాలో ఎక్కడన్నా తిరిగిన పాపాన పోయాడా అని అడుగుతున్నాను. ధాన్యం బస్తా 1200 రూపాయలకి, 1300 రూపాయలకి, 1400 రూపాయలకి తెగనమ్ముకుంటే